తో మాట్లాడునుగాక. ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథములో రూతు గ్రంథము అందరూ కూడా మీ పరిశుద్ధ గ్రంథాలలో రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలలో రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యం. అతడు నా కుమారి, అందరూ చాలా జాగ్రత్తగా గమనించండి. నా కుమారి యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, నీవు దీవెనలొందిన దానవు, కొద్దివారే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండిన ఎడల నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. వెనపటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది. కాబట్టి నా కుమారి భయపడకుము, నీవు చెప్పినదంతయు నీకు చేసేదను, నీవు చెప్పినదంతయు నీకు నేను చేసేదను, నీవు యోగ్యురాలవని నేను ఎరుగుదును. దేవునికి మహిమ కలుగునగాక. ఈ వాక్య భాగంలో మనం చాలా నేర్చుకోవలసింది ఉంది. చాలా జాగ్రత్తగా గమనించండి వాక్య భాగాన్ని. నువ్వు యెహోవా చేత దీవెనలు పొందుకునే దానివి. అక్కడ అంటాడు నువ్వు యోగ్యురాలివి, యెహోవా చేత దీవెనలు పొందుకున్న దానివి. రెండో మాట, ఆ గొప్ప ఆసామి అంటున్న మాట, నీవు యోగ్యురాలివి. దేనికి యోగ్యురాలు? దేనికి ఆవిడ యెహోవా చేత దీవెనలు పొందుకుంది. చూడండి, ఈ ఊళ్ళో ఉన్న ఆ గుణగణాలు ఏంటి? ప్రవర్తన ఏంటది? ఏ ప్రవర్తన అంటే నీ ప్రవర్తనను బట్టి నువ్వు దీవెనలు పొందుకుంటావు. నీ ప్రవర్తన బట్టి నువ్వు యోగ్యురాలుగా మార్చబడతావు. చూడండి, ఇక్కడ ఈ రూతు, మనం ఈ రూతు గ్రంథం అంతా చదివితే అక్కడ రూతు గురించే పరిశుద్ధాత్మ దేవుడు అంత తేటగా రాయవలసిన కారణం ఏంటంటే, రూతు ప్రవర్తనను బట్టి దేవునికి మహిమ కలుగునగాక. దేనిని బట్టి? ఆ రూతమ్మ ప్రవర్తనను బట్టి దేవుడు ఆవిని ఆశీర్వదించి ఉన్నతమైన మార్గాలలో నడిపించే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఏంటి ఆమె ప్రవర్తన? ఆమె ప్రవర్తన ఎలాగుంది? అమ్మా, నువ్వు మొదట ఉందే నీ భక్తి, మొదట నీ సావాసం ఉందే, మొదట నువ్వు నీ భక్తి, ఆ మొదటి భక్తి కన్నా ఇప్పుడు నీలో చూస్తుంటే ఆ భక్తి కన్నా ఇప్పుడున్న భక్తి నీలో ఎక్కువైనది. ఏమైంది? ఎక్కువైందా తక్కువైందా? ఎక్కువైంది. ప్రియా దేవుని బిడ్డ, ఎందుకు ఆవులో ఉన్న ఆ ప్రవర్తన ఏంటి అని దేవుడు గమనిస్తే అక్కడ మనం చదువుతాం. అక్కడ రూతు గ్రంథం 1వ అధ్యాయము 14వ వాక్యం చదవండి.
గబగబా వారు ఎలుగెత్తి ఏడ్వగా వారు ఎలుగెత్తి ఏడవగా వార్ప తన అత్తను ముద్దు పెట్టుకొనెను. వార్ప తన అత్తను ఏం చేసింది? ముద్దు పెట్టుకుంది. రూతు ఆమెను హత్తుకొనెను. ఇట్లుండగా ఇక్కడ ఈ మాట గమనించండి. ఆగండి, ఈ మాట గమనించండి, తర్వాత చదువుదాం. ఇక్కడ వార్ప ఏం చేసింది? ముద్దు పెట్టుకొని తన అత్తను వదిలిపెట్టి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. తన జనుల యొద్దకు వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది? దేని చేత ఈ కారణం అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ వార్ప ఉంది, రూతు ఉంది. ఈ వార్ప గుణగణాల గురించి ఇక్కడ రాయిలా. ఇక్కడ రాసింది ఎవరి గురించి? పరిశుద్ధాత్మ దేవుడు అంటే రూతు గురించి. ఈ వార్ప ఎక్కడ కనబడుతుందంటే అక్కడి నుంచే వార్ప వెళ్ళిపోయింది. ఇంక వార్ప పరిశుద్ధ గ్రంథములో లేదు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ రూతు తన అత్తను ఏం చేసింది? హత్తుకుంది. ఆమెలో ఉన్న ప్రవర్తన, వృధాప్యములో ఉన్న అత్తను ఎవరైనా అంత ముద్దు పెడితే తినే అత్తను, యవ్వన కాలములో ఉన్న ఈ వార్ప, ఈ రూతు, వీళ్ళిద్దరూ కూడా తన భర్తలను కోల్పోయి ఉన్న సమయములో నోయోమి చెప్తున్న ఆ విధానం ఏంటంటే, అమ్మా మీరు యవనస్తులు యవన కాలంలో ఉన్నారు, భర్తలను కోల్పోయారు. మీరు మీ ఇళ్ళకెళ్ళిపోయి చక్కగా పెళ్లి చేసుకొని సుఖంగా ఉండండి, వెళ్ళండి అని బ్రతుములాడుకుంటుంటే వార్ప ఏం చేసింది? ఆమె ప్రవర్తన అలాగ ఉంది. ఏమని ఆలోచన? ఏమండి, ప్రవర్తన బట్టే ఆలోచన వస్తుంది. ఏంటి ఆవిడ ఆలోచన అంటే, నేను ఈ ముసలిదాన్ని వదిలిపెట్టి, ఈ ముసలిదాన్ని కూడా నేనెందుకు, ఈ ముసలిదాన్ని నేను వదిలిపెట్టి నేను మా ఇంటికి వెళ్ళి చక్కగా దలసాగా యవనస్తురాలిని, వయసు ఉన్నప్పుడే కదా, నేను అనుభవించవలసినవి చాలా ఉన్నాయి అని ఏం చేసిందంటే తన అత్తను ముద్దు పెట్టుకొని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఇక్కడ ప్రియా దేవుని బిడ్డలారా, రూత్ ఏం చేసిందంటే తన అత్తను కౌగిలించుకుంది. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. తన అత్తను కౌగిలించుకుంటూవే కాదు, ఏమందో తెలుసా? అతమా, నువ్వు ఇంకొకసారి ఆ మాట అనొద్దు. నన్ను విడిచిపో. అదిగో నీ తోటి కూడా వెళ్ళిపోతుంది, దానితో పాటు నువ్వు వెళ్ళిపో అన్న మాట నీ నోటంట రానవుకు. అత్తమా, రానవుకు. నువ్వున్న చోటే నేను ఉంటా, నీ వెళ్ళే చోటుకల్లా నిన్ను వస్తా. నీ వారే నా వారు, నీ దేవుడే నా దేవుడు. మరణం తప్ప నన్ను వేరే ఏది చేయలేదు. ఒకవేళ నేను ఏరైనా నీకు వేరే అవుతే దానికి తీర్పు దేవుడే తీర్చునగాక. చూడండి, ఒక నిబంధన అంటే ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే తన ప్రవర్తన వలనే తన నోట్లోంచి వచ్చిన ప్రతి మాట. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కొంతమంది ప్రవర్తన వలన నోటిలోంచి ముత్యాలు లాంటి మాటలు వస్తాయి. కొంతమంది ప్రవర్తన వలన నోట్లోంచి ఏ మాటలు వస్తాయి? మాట్లాడండి. కొంతమంది అంటూ ఉంటారు కదా, అసలు ఏం మాట్లాడుతున్నావో నీకే తెలుసా? అవునండి, ఏం మాట్లాడుతున్నావు నీకే తెలుసా అంటే కొంతమంది అంటూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ స్టోరీ అంతా మనం అక్కడున్న ఆ లేఖనాల్లో, ఆ పరిశుద్ధ గ్రంథములు, పరిశుద్ధాత్మ దేవుడు రాస్తున్న ఆ లేఖనాలు మనం గమనిస్తే ఆ లేఖనాల్లో ఉన్న మాటలు మన హృదయాల్ని కదిలింపజేస్తాయి.
అందుకనే ప్రియా దేవుని బిడ్డ, ఆ రూతు గ్రంథంలో ఆ అత్తమ్మని విడవకుండా ఏ విధంగా పోషిస్తుందంటే, పొలాల్లోకి వెళ్ళి పరకేరుకొని, దేవునికి మహిమ కలుగునగాక, ఎక్కడికి వెళ్ళి పొలాల్లోకి వెళ్ళి పరకేరుకొని తన అత్తమ్మను ఏం చేస్తుంది? పోషిస్తూ ఉంది. అక్కడ అందుకునే ఇక్కడ గొప్ప ఆసామి, ఆ ఆసామి పేరు బోయాజు. బోయాజు యేసుక్రీస్తుకి సాదృశ్యమై ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తుకి సాదృశ్యమై ఉన్నారు. ఆ యేసుక్రీస్తు తన విశ్వాసితో చెప్పుతున్న మాటలు, తన యొద్దకు వచ్చే వారితో చెప్పుతున్న మాటలు ఏవనో తెలుసా? నా కుమారి, నీవు యెహోవా వలన దీవెన పొందిన దానవు. కొటేసక చప్పట్ల గట్టిగా దేవునికి స్తోత్రం కలుగును. ప్రైజ్ ది లార్డ్. యోగ్యురాలు. ఎందుకు ఆ యోగ్యత అంటే, నీ యవ్వన కాలంలో భర్తను పోగొట్టుకొని నువ్వు పెద్దలనేమి, ధనవంతులనేమి, యవనస్తులనేమి ఎవరిని కూడా నీవు వెంబడించలేదు. అంటే ఏ పాపము నీవు చేయలేదు. ఏమంటే ఈరోజు ఎంతోమందిని చూస్తున్నాం, భర్త పోగానే మళ్ళీ ఏం చేస్తున్నారు? రెండో వివాహానికి సిద్ధపడిపోతున్నారు. ఇంకా రెండో వివాహానికి సిద్ధపడిపోతున్నారు. ఇంకా ఆలస్యం లేదు. ఒక సంవత్సరం గడవగానే చాలామంది కొంతమంది అయితే రెండో వివాహానికి సిద్ధపడుతున్నారు. కొంతమంది అయితే ఎవరికి తెలియకుండా ఏం చేస్తున్నారండి? మనం అనకూడదు అన్నమాట. ఎవరికి తెలియకుండా ఈ పిల్లి కూడా పాలు తాగుద్దా అన్నట్లుగా ప్రవర్తన. అందుకని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు, నీ ప్రవర్తన ఎలాగున్నది? రూతమ్మలాగా నీ ప్రవర్తన ఉంటే నువ్వు యెహోవా వలన దీవెన పొందిన దానవు అవుతావు. దానికి నువ్వు యోగ్యుడుగాను యోగ్యురాలుగా నా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. నీరసంగా ఉన్నారేంటి? ఏమండి? అలసిపోయారు. దేని చేత అలసిపోయారు? ఈ లోకంలో ఉన్న పనుల చేత అలసిపోయి, ఏమండి, గడ్డం కిందకి తలకి ఇలా వచ్చేస్తుంది. ఇలాగా మళ్ళీ ఇదొక మోపు. ఏంటి, ఇంటికి ఆ సుట్టిళ్ళకి నిట్రాడు మోపు అన్నట్లుగాను వీళ్ళ తలకాయకి ఏ మోపు? చేతుల మోపు. ప్రియ దేవుని బిడ్డ, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ వాక్యము చేత నీవు బలపడాలి. ఆ వాక్యములో ఉన్న ఆ దీవులను నువ్వు పొందుకునడానికి యోగ్యుడిగా యోగ్యురాలుగా మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆ పైభాగాన్ని రూతు గ్రంథము 3వ అధ్యాయము 1వ వాక్యం చదవండి ఒకసారి అందరూ త్వరగా. ఆమె అత్తైన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన. దేవునికి మహిమ కలుగునగాక. ప్రైజ్ ది లార్డ్. నీకు మేలు కలుగునట్లుగా నీకు ఒక విశ్రాంతి దినాన్ని నేను ఏర్పాటు చేశాను. దేవునికి మహిమ. హల్లెలూయా. ఏ దినం అది? విశ్రాంతి దినం. ఏం కలుగునట్లుగా? నీకు మేలు కలుగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. నీకు మేలు కలుగునట్లుగా నేను ఒక విశ్రాంతి దినాన్ని ఏర్పాటు చేశాను నా కుమారి. ఆ విశ్రాంతి దినాన్ని నువ్వు పొలములోనికి వెళ్ళు. ఎక్కడికి వెళ్ళాలి? ఆ విశ్రాంతి దినాన్ని నువ్వు పొలములోనికి వెళ్ళు.
పొలంలోకి వెళ్తున్న నీవు సిద్ధపడి వెళ్ళు. ఎలా సిద్ధపడాలి? ఆ వాక్య భాగంలో మనం చదివినట్లయితే సిద్ధపడి వెళ్ళు. చదువమ్మా. ఎవని పనికెత్తుల యొద్ద నువ్వు ఉంటివో ఆ బోయాజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళెమున యవనులు, ఈ రాత్రి అతడు కళ్ళమున యవనులు తూర్పు పట్టబడబోచున్నాడు. చూడండి, నీవు ఈ రాత్రి అతడు ఎక్కడున్నాడంటే పొలము. ఎక్కడున్నారండి చెప్పాలి అందరూ. ఎక్కడున్నాడు బోయాజు? పొలములో ఉన్నాడు. పొలము సంఘానికి సాదృశ్యమై ఉంది. రూతు విశ్వాసకి సాదృశ్యమై ఉంది. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రూతుతో చెప్తున్న మాట ఏంటంటే, నీవు స్నానము చేసి, ఆగండి, నీవు ఏం చేయాలి? స్నానము చేయాలి. అంటే ఏం చేయాలో తెలుసా? బాప్టిజం పొందుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం పొందుకోవాలి? స్నానము చేయాలి. దేని చేత నువ్వు స్నానము చేయాలి? నువ్వు యోగ్యుడుగాను యోగ్యురాలుగాను నువ్వు దీవెనలు పొందుకోవాలంటే నువ్వు పొలంలోనికి వెళ్ళినప్పుడు స్నానము చేయాలి. నీవు బాప్టిజం పొందుకోవాలి. రెండో మాట, తైలము రాసుకొని. తైలము పరిశుద్ధాత్మ దేవునికి అభిషేకమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మకు సూచనగా తైలము. అక్కడ మూడోది, నీ బట్టలు కట్టుకొని. నీ బట్టలు ఏ బట్టలు అయ్యి? ఏ బట్టలు చెప్పండి? ఏ బట్టలు అవి కట్టుకోవాలి మనం? పరిశుద్ధమైన బట్టలు, పరిశుద్ధమైన అలంకరణ. ఈ పరిశుద్ధమైన బట్టలు, ఈ పరిశుద్ధమైన అలంకరణతో నువ్వు యేసయ్య దగ్గరికి రావాలి. ప్రైజ్ ది లార్డ్. యేసయ్య ఎక్కడున్నాడో? ఎక్కడున్నాడమ్మా? కళ్ళములో ఉన్నాడు, పొలములో ఉన్నాడు. పొలము సంఘం, సంఘములో యేసయ్య ఉన్నారు. సంఘములోకి వస్తున్న మన జీవితాలలో రూతమ్ముకున్న ఆ గుణగణాలు, ఆ ప్రవర్తన మనలో ఉంటే, చూడండి ప్రియా దేవుని బిడ్డ, ఈ రూతమ్మ నొయమి చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ చేత నొయమి ఎప్పుడైతే మాట్లాడుతుందో, ఆ పరిశుద్ధాత్మ చేత నొయమి చెప్పిందల్లా రూతు చేసుకుంటూ వచ్చింది. ఈ ఈ అలంకరణ ఏ అలంకరణ అది? చెప్పండి. ఏ అలంకరణ? పరిశుద్ధమైన అలంకరణ. ఈ పరిశుద్ధమైన అలంకరణతో కళ్ళెములోకి వచ్చి ఎక్కడ పడుకుందో తెలుసా? బోయాజు పాదాల దగ్గర పడుకుంది. కొట్టేసాక చప్పట్లు గట్టిగా కొట్టండి అమ్మా యేసు నామములో. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ హత్తుకుంది? ఎక్కడ? పాదాల దగ్గర. ఆయన పాదాల దగ్గర హత్తుకొని ఉంది. ఆయన అంటారు, తులుక్కుపడి లేచి అక్కడ చక్కని మాట అన్నాడు. చదవండి అక్కడ 9వ వాక్యాన్ని చదువు. అతడు నీవెవరివని అడుగగా, అతడు నీవెవరివమ్మా? ఆమె నేను రూతు అను నీ దాసురాలిని, నీవు నాకు సమీప బంధువు. నీవు ఎవరు అనగా ఆమె అంటుంది, రూతనే నీ దాసురాలిని. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఈరోజు ఆయన సంఘానికి, ఆయన సావాసానికి, ఆయన పాదాల కడుకు వచ్చిన నీవు కూడా, ఇదిగో నీ దాసురాలునయ్యా, నీ పాదాల కడ నేనున్నానయ్యా అని నువ్వు అడగలితే, నా దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నీవు యోగ్యురాలవు. ప్రైజ్ ది లార్డ్. చదవండి ఆ మాట.
నీవు నాకు సమీప బంధుడవు గనుక. అక్కడ అంటున్న మాట ఏంటంటే, నీ దాసురాలను నీవు నాకు సమీప బంధుడవు గనుక నీ దాసురాలు మీద. ఆ మాట ఒక్కసారి గమనించండి, ఏమంటుందండి? హలో, సమీప బంధుడు మాట్లాడండి మీరు. ఏమంటుంది? సమీప బంధు అంటే ఆయన నిజముగా మొరపెట్టిన వారికి సమీపముగా ఉన్న దేవుడు. నువ్వు సంఘములోనికి వచ్చి ఆయన పాదాల కాడ నువ్వు మొరపెడితే, నా కుమార్తె ఇక నువ్వు వేడవద్దు, నేను నీకు సమీపముగా ఉన్న దేవుడు. నువ్వు కొట్టేసకు చాపట్ల గట్టిగా దేవుని స్తోత్రం కలుగును. సమీపముగా ఉన్న దేవుడు, సమీపముగా ఉన్న దేవుడు. అక్కడ ఈ మాటలన్నీ ఆలకించిన యేసయ్య చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఏమన్నాడు తెలుసా? నా కుమారి. ప్రైజ్ ది లార్డ్. ఏమన్నాడండి? చదవండి. ఏమన్నాడండి? నా కుమారి, నువ్వు యెహోవా చేత దీవెన నొందిన దానవు. కొద్దివారినే గాని గొప్పవారినే గాని యవనస్తులను నీవు వెంబడింపక ఉండుట వలన నీ మునుపటి ప్రవర్తన కన్నా వెనుకటి సత్ప్రవర్తన ఇప్పుడున్న ప్రవర్తన మరీ ఎక్కువైనది. ఏ ప్రవర్తనది? ఏమండి? ఏ ప్రవర్తన? మంచి ప్రవర్తన. ఇంకో మాట భక్తి ప్రవర్తన. ఏమండి? ఈ ఈ ఈ ప్రవర్తనను బట్టి, ఏమండి, ఈ ప్రవర్తనను బట్టి ఆ మనిషి గుణగణాలేంటో మనం కనిపెట్టవచ్చు. అవునా కాదా? మాట్లాడండి. అండ్ ఊ అనరేంటి, ఆ అనరేంటి? ఏమండి? మనిషి ప్రవర్తనను బట్టి ఆ గుణగణాలను ఇంచుమించులో మనం కనిపెట్టవచ్చు. ప్రియా దేవుని బిడ్డ ఇక్కడ అంటున్నాడు, అమ్మా నిన్ను నేను చూశాను. నువ్వు ప్రారంభం, నువ్వు రక్షించబడిన ఆ ప్రారంభం ఉందే, ఎలా ఉంది రక్షించబడినప్పుడు ప్రారంభం? ఏమండి? మాట్లాడండి వెనకాల ఉన్నవాళ్ళు. ఏమండి? రక్షింపబడినప్పుడు ప్రారంభం ఎలాగుంది? ఇప్పుడు ఎలాగుంది నీ ప్రారంభం? నాకు తెలుసున్న ఒక సహోదరి, ఏమండి, రక్షింపబడిన ప్రారంభంలో ఎలా ఉండేదంటే మామూలు విషయం కాదు. ఎవరిని ఏమి ముట్టుకొని ఇచ్చేది కాదు. ఎక్కడున్నా ఆవిడే ఉండేది. ఈ కుర్చీ తీసాగాడ చెప్పండి, ఆవిడే ఉండేది. ఓటించాగాడ ఆవిడే ఉండేది. సాపలు తీసాగాడ ఆవిడే ఉండేది. ఎక్కడ చూసినా నేనున్నానని ఆ పరిచర్య చక్కమని చేస్తూ ఉండేది. ప్రారంభంలో కొద్ది కాలం గడిచిన తర్వాత ఆ పరిచర్య కాస్త ఏమైపోయిందంటే, ఈ బెండకాయ ఏమైపోయింది? మాట్లాడరేంటండి? ఏమండి? ప్రారంభం ఏమో లేత. ఆ లేతగా ఉన్నప్పుడు దేవుని సన్నిధిలో ఒక పాత్రగా ఏరబడింది. దేవుని సన్నిధిలో ఒక పాత్రగా వాడబడింది. ఈ ఈ ఈ ఈ ఈ ప్రవర్తన ముదిరే కొలది ఏమైపోయింది? అమ్మా చెప్పండి. ఈ ప్రవర్తన ముదిరే కొలది, ఈ బెండకాయ ముదిరే కొలది నాకెందుకులే బాబు, వాళ్ళే చేసుకుంటారులే, వీళ్ళే చేసుకుంటారులే, అది మనకు అవసరమా? మనం ఏదో వెళ్ళి వచ్చినట్లుగా ఆ తల్లి పరిస్థితి రాను ఏమైపోయిందంటే ఆదివారం ఆరాధనకు కూడా కనబడకుండా అయిపోయింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నీ ప్రవర్తన, నీవు దేవుని చేత దీవెనలు అందిన దానవు,
నీవు కోరిందల్లా నేను చేయటానికి నువ్వు యోగ్యురాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనం ప్రార్థన విన్నపములో మనం అడిగిన అక్కర్లు, మనం అడిగిన అవసరతలు, మన ప్రార్థన ఆలకించాలంటే మనం ఎలా ఉండాలి? యోగ్యురాలుగా ఉండాలి. యోగ్యురాలుగా దేవుడు మనల్ని ఎప్పుడు గుర్తిస్తాడు? అయ్యా చెప్పండి, అయ్యా వెనకాల ఉన్నవాళ్ళు ఎప్పుడు మనల్ని గుర్తిస్తాడు? ప్రవర్తనను బట్టి. ఓసారి దేవుని స్తోత్రం చెప్పండి. నీ ప్రవర్తన బట్టి నువ్వు దీవెనలు అందుకుంటావు. నీ ప్రవర్తనను బట్టి నువ్వు యోగ్యురాలుగా మార్చబడతావు. ప్రియా దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. నేను 4 స్త్రీల గురించి చెప్పాలనుకున్నాను. దేవుని చిత్తమైతే సమయాన్ని బట్టి ఈ 4 స్త్రీల గురించి చక్కగా చెప్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఏం చేస్తాడు? ప్రవర్తనను బట్టి మనలను దీవిస్తాడు. రెండోది, యోగ్యురాలుగా మారుస్తాడు. దేవునికి స్తోత్రం. యెహోవా చేత నీవు దీవెనలు పొందిన దానివి. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఇంకొక స్త్రీని కూడా మీకు నేను చూపెడతాను. ఆ మాట రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 17వ వాక్యం. ఈ స్త్రీ ప్రవర్తన ఎలాగుందో పరిశుద్ధ గ్రంథములో మనం చూద్దాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 17వ వాక్యం. ఆహాబు ఏలియాను చూచి, ఇజ్రాయేలు వారిని శ్రమ పెట్టువాడవు నీవే కావాలి అని అతనితో అనగా. చూడండి, ఆహాబు ఏలియాను చూచి ఇశ్రాయేలును శ్రమ పెట్టేవాడు నీవే కావని అతనితో అనగా అతడు నేను కాను యెహోవా ఆజ్ఞలను గైకొనక వినండి, యెహోవా యేసయ్య ఆజ్ఞలను గైకొనక బయలు దేవతలను అనుసరించే నీవు నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టేవారై ఉన్నారు. అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారిని అందరినీ యెజెబెలు పోషించుచున్న బయలు ప్రవర్తలు 450 మందిని, అషేరా దేవి ప్రవక్తలైన 400 మందిని నా యొద్దకు కర్మేలు పర్వతం నాకు పిలువనంపమని చెప్పాను. చూడండి, ఈ వాక్య భాగాన్ని మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తాను. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ ఇశ్రాయేలుల రాజు, ఇశ్రాయేల్ని పరిపాలించే రాజు అహాబు కనబడుతూ ఉన్నాడు. తన భార్య అయిన యెజెబెలు కనబడుతూ ఉంది. ఈ యెజెబెలు ఎవరు అంటే, ఒక పక్కనేమో గృహదేవతలను పూజిస్తూ ఉంటుంది. ఎక్కడ? రాజు కోటలో. బయటకు వచ్చేటప్పుడేమో ఇశ్రాయేల్ ప్రజలకు అది ఇది ఆ మాటలు ఈ మాటలు చెప్తూ ఉంటుంది. అంటే ఎన్ని వేషాలు ఇవి? ఎన్ని వేషాలండి? మాట్లాడరండి. ఎన్ని వేషాలండి? అర్థమవుతుందా? ఎన్ని వేషాలు ఇవి? నేను పకటేసగాళ్ళు చూసేవాడిని. పకటేసగాళ్ళు వాడు మా షాప్ కాడికి వచ్చి ఆవిడ చక్కగా ఇలాగా ఒక పక్కేమో స్త్రీ వేషం, ఓ పక్కేమో
వాడు. ఈ యెజబెలు కూడా అటువంటి కోణానికి చెందిందే. ఈ యెజబెల్ ఆత్మ ఎటువంటిదో తెలుసా? ఈ ప్రవర్తన ఇశ్రాయేల్ ప్రజల్ని శ్రమ పెట్టాలి. ఎవరిని? దేవుని పిల్లల్ని శ్రమ పెట్టాలి అని సీక్రెట్గా ఏం చేసిందో తెలుసా? అక్కడ అబద్ధ ప్రవర్తనలను పోషించేది. ఎంతమందిని పోషిస్తుంది? ఏమండి? ఎంతమందిని? గట్టిగా చెప్పండి. అమ్మ, నీ చేతిలో మైక్ ఉందా తల్లే? చెప్పమ్మ ఒకసారి. అబ్బా, మీరు కొనుక్కుంటున్నారో చెప్తున్నారో నాకు అర్థం కావట్లేదు. 400 అంతా 450 మందిని, కింద 400 మందిని, మొత్తం 855 మందిని పోషిస్తూ ఉంది. ఎవరిని పోషిస్తుంది? అబద్ధ ప్రవర్తనను పోషిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఇవి ప్రవర్తన ఎలాగుందంటే దైవజనుడని కూడా లెక్క చేయదు, సంఘమని కూడా లెక్క చేయదు, విశ్వాసాన్ని కూడా లెక్క చేయదు. ఈమె ప్రవర్తన అంతా దేవుని ప్రజలని నాశనము చెయ్యాలనే. ఈ శాపం, ఈ అహాబు చేస్తున్న ఆ శాపం, ఈ యెజబెలు చేస్తున్న ఆ శాపం ఎవరి మీదకి వచ్చిందంటే ఇశ్రాయేలు దేశం మీదకి వచ్చేసింది శాపం. అవును, కరువు 5 సంవత్సరాలు మంచైనను వర్షమైనను 5 సంవత్సరాలు కురలేదు. మలమల మాడిపోయారు, ఆకలి దప్పులు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ శాపం ఎందుకు వచ్చిందంటే ప్రవర్తనను బట్టి. దేనికి వచ్చింది? ఈరోజు నీ ప్రవర్తన, నా ప్రవర్తన, మన ప్రవర్తన ఎలాగుందో ఒకసారి ఆలోచించండి. దేవుని ఎడల నీ ప్రవర్తన సరైందైతే నువ్వు యెహోవా వలన దీవుని పొందుకుంటావు. నువ్వు యోగ్యుడిగా, యోగ్యురాలుగా మార్చబడతావు. ఈ యెజబెలు ఏమైపోయిందో తెలుసా? శాపానికి గురైపోయింది. ఏమైపోయింది? శాపానికి గురైపోయింది. భయంకరమైన మరణం మరణించింది. ఇంక యెజబెలు ఇక్కడ నుంచి, యెజబెలు అంటేటప్పటికి ఈ యెజబెల్ ఆత్మ సంఘాలలో పనిచేస్తూ ఉంది. ఎక్కడ పనిచేస్తుంది? మాట్లాడాలి. అప్పుడు చనిపోయిన ఈ యెజబెల్ ఆత్మ ఇప్పటికీ పనిచేస్తుంది. అవును, సంఘాల్లో పనిచేస్తూ ఉంది. ఈ యెజబెల్ ఆత్మ సంఘాలని విడగొడుతుంది. ఈ యెజబెల్ ఆత్మ విశ్వాసులను చెడగొడుతుంది. ఈ యెజబెల్ ఆత్మ సంఘములో కుయుత్తులు చేస్తూ ఉంది. అందుకనే దేవుని సన్నిధికి వచ్చిన మన ప్రవర్తన ఎలాగుంది, దేవుని ఎదుట మన ప్రవర్తన ఎలాగుంది, యెహోవా చేత దీవెనలు పొందుకునే ఆ ప్రవర్తన మనలో ఉందా లేదా? యోగ్యుడిగా, యోగ్యురాలుగా మనం ఉన్నామా లేదా? దేనికి యోగ్యుడు, యోగ్యురాలు అంటే ఆశీర్వాదాలకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వాదాలకి యోగ్యుడుగా, యోగ్యురాలుగా నా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక. ఈ యెజబెల్ ఆత్మ మన సంఘములో పని చేయకుండా ఉండునుగాక. యెజబెల్ ఆత్మ ఎవరి మీద రాకుండా ఉండునుగాక. ఆమేన్. చూడండి, ఈ స్త్రీలలో ఇంకొక స్త్రీని కూడా మీకు నేను చూపెడతాను. మూడోదిగా చూడండి, మార్కు సువార్త. చాలామంది ఉన్నారు కానీ సమయం లేదు, ఇప్పటికే సమయం అయిపోయింది. ఏమండి, మార్కు సువార్త తీయండి, అందరూ తీయండి.
6వ అధ్యాయము 21వ వాక్యం చూడండి. అమ్మా తీసారా తెల్ల? చూడండి ఒకసారి. అయితే తగిన దినమొకటి వచ్చెను. ఎట్లనగా హేరోదు తన జనన దినోత్సవమందు, ఏ రోజు పుట్టినరోజందు ప్రధానులకును సహస్రాధిపతులకును గలిలయ దేశ ప్రముఖులకును విందు చేయించెను. అప్పుడు హేరోదియా కుమార్తె లోపలికి వచ్చి, హేరోదియా వింటున్నారా మీరు? హేరోదియా అమ్మ వింటున్నారా? వెనకాల ఉన్నవాళ్ళు వింటున్నారయ్యా? హేరోదియా కుమార్తె లోపలికి, అంటే హేరోదియా కుమార్తె అంటే వీళ్ళు తల్లి కూతుర్లు. ఎవరండి వీళ్ళు? తల్లి కూతుర్లు. చెప్తాను వినండి. తల్లి రాజుల ఎదుట నాట్యం ఆడేది. ఎవరి ఎదుట? ఆమె ప్రవర్తన అది. ఏ ప్రవర్తన? నాట్యమాడే ప్రవర్తన. వినాలి మీరు జాగ్రత్తగా. నాట్యమాడి ఏమండి శరీరం ఒళ్ళిపోయింది. ఏమైపోయింది? శరీరం ఒళ్ళిపోయింది. ఇంకా నడుము తిప్పలేకపోతుంది, చేతులు తిప్పలేకపోతుంది. ఎందుకంటే వయసు అయిపోయింది. వయసు ఉన్నప్పుడు ఏం చేసింది? మాట్లాడండి. వయసు ఉన్నప్పుడు బాగానే తిప్పింది. అవునా? నడుము తిప్పింది, కాళ్ళు తిప్పింది. రాజులను ఏం చేసింది? ఉల్లసింపజేసింది, ఆనందింపజేసింది. జింతానా అని ఏమండి ఆనందింపజేసింది. చేసి అమ్మాయి ఇట్రా, నీకు వయసు వచ్చింది, నువ్వు నాకు కూడా తిరిగావు, నీవేం చేయాలంటే ఇప్పుడు నువ్వు నాట్యం ఆడాలి. ఏముందండి ఇప్పుడేమో? నా ఉద్యోగం నోటంట రావట్లేదండి మీకు. నా ఉద్యోగాన్ని నువ్వు బట్టి చేయాలని ఏం నేర్పిస్తుంది పిల్లకే? ఏమండే ఎవరి దగ్గర ఏం తిప్పాలో, ఏమండే ఎవరి దగ్గర ఏం మాట్లాడాలో ఇవన్నీ తల్లి నేర్పుతూ ఉంది. చూసారా ప్రియా దేవుని బిడ్డారా? తల్లి ప్రవర్తన పిల్లలకు నేర్పుతుంది. ఈరోజు చాలామంది ఉన్నారు అటువంటి వాళ్ళు. లేరనుకుంటున్నారా? సంఘానికి వచ్చి దైవ వాక్కు విని భయభక్తులు లేకుండా తల్లులు పిల్లలకి నేర్పింది ఏంటంటే, ఇదిగో నేను ఇలా చేశాను, నువ్వు కూడా అలాగా. చాలామంది కుటుంబాలు పాడైపోవడం కారణం ఏంటో తెలుసా? తల్లిని చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు. లేరటవా? లేరా ఏంటి? మాట్లాడరేంటి? తల్లిని చూసి పిల్లలు నేర్చుకునే కాలం ఇది. వరకు ఒక మాట చెప్తాను వినండి అమ్మా, జాగ్రత్తగా వినండి. బాగా చిన్నప్పుడు నేను బాగా ఏడ్చినప్పుడు మా అమ్మ పరుగున వచ్చి ఏం చేసేది? నన్ను మాట్లాడరేంటంటే ఏం చేసేది? మీలో జీవం లేదు. ఒళ్ళిపోయిన చెట్లులాగా ఉన్నారు మీరు, వాడిపోయిన చెట్లులాగా. ఒకసారి గట్టిగా 2 చేతులు పెట్టి దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని మహిమపరచండి. అది ఉద్యోగం. ఏమండి మా అమ్మ పరుగున చేంజ్ చేసింది. నన్ను గోబ ఎత్తుకొని ఏమండి భుజాన్న సంకనేసుకొని, అదిగోరా సందమామ. ఏం చూపించింది? సందమామను చూపిస్తూ చక్కగా గోరుముద్దలు పెట్టేది, అన్నం పెట్టేది. ఏమండి సందమామ తీర్థంలోకి వెళ్ళి ఒకటి కొని తెచ్చేది, టిక్ అని కొట్టేది నా ఎదురుగుండగా. ఏంటది? ఆ టిక్ అని కొట్టేది. నేను దానికి చూసి మా అమ్మ పట్టిన అన్నం తినేవాడిని.
ఆ కాలం మా అమ్మ. ఇప్పుడు మనం చేస్తున్నదేంటి? ఆడు కొద్దిగా ఏడవగానే వాడి చేతికి సెల్ ఫోన్ ఇచ్చి ఈ బొమ్మలు పెట్టి ఈ చూడరా అంటే ఆడు తిప్పి 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 నీ మీద సీనియర్ అయిపోతున్నాడు డాడీ. ఇప్పుడు వరకు ఏది తిప్పాలో నాకు తెలియదు సెల్ ఫోన్లో. మా పిల్లలకి కాకేసి ఆడుతామా ఇదేం చేయాలని. ఇప్పుడు అక్కడ కూర్చున్నాడు చూసావా, వాడికి సెల్ ఫోన్ ఇస్తే లోకమంతా చూపిస్తాడు మనకి. తెలుసా? ఏమంటే తెలుసా మీకు? లోకమంతా చూపిస్తాడు మనకి. ఎక్కడ ఏమేమి బొమ్మలు వస్తాయో అదే వారి హృదయాల్లో నాటుకుపోతుంది. ప్రియా దేవుని బిడ్డ, వారి హృదయాల్లో నాటుకుపోయి వయసు రాకముందే ట్రాక్ తప్పి కొంతమంది ఏమైపోతున్నారు. నా నోట అంటే నేను అనకూడదు. ఈ తల్లి కూడా ఈ ప్రవర్తన ఆ పిల్లకి నేర్పించి ఆ పిల్ల రాజుల ఎదుట, మంత్రుల ఎదుట, సేనాపతుల ఎదుట, ఆ గ్రామంలో ఉన్న ఆ దేశంలో ఉన్న పెద్దలందరి ఎదుట జింతానా 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 అని డ్యాన్స్ చేసి రాజులను మప్పించి రాజు అన్నాడు, బా తల్లిని మాట్లాడండి. నేను మాట రావట్లేదేంటి? అయ్యా మీరైనా మాట్లాడండి. వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. తల్లిని మించిపోయింది అని కేకేసి ఏమన్నాడో తెలుసా? అమ్మాయి నీకేం కావాలి కోరుకో, ఏం కావాలో కోరుకో, రాజ్యంలో సగం మట్టుకైనా నీకు నేను ఇచ్చేస్తా, ఏం కావాలో కోరుకోమన్నప్పుడు ఏం చేసిందో తెలుసా? గబగబా పరిగెత్తుకెళ్ళిపోయి వాళ్ళ అమ్మ దగ్గరికి, అమ్మా రాజుగారు ఏం కావాలో కోరుకో, రాజ్యంలో సగమైన ఇచ్చేస్తాను, ఏం కోరుకోమంటావు అంటే చెరసాలలో ఉన్న దైవజనుడు తల, చెరసాలలో ఉన్న యోహాన్ దైవజనుడు తల నరికి పళ్ళుములో పట్టుకొని ఇమ్మని చెప్పింది. చూసారా? ఏమండి, అక్కడ యెజబెలు దైవజనుడికి ఉత్తరం రాసింది, రేపటికి ఈవేళ నువ్వు సస్తావు అని దైవజనుడికే లెటర్ పంపించింది. ఆవిడ ప్రవర్తన, ఇక్కడ ఈవిడ ప్రవర్తన, సరసాలలో ఉన్న దైవజనుడు బాప్తిసం ఇచ్చే యోహాను తల కోరుకుంది. ప్రియాదేవుని బిడ్డలారా చదువుకోండి, అక్కడ కింద భాగంలో. వెంటనే రాజు కలవరపడిపోయాడు. అయ్యో గొప్ప దైవజనుడు తల కోరావు, ఏమిటిది అనగానే అక్కడ ముందు రాజు ఏం చేశాడు? నీకేం కావాలో చెప్పండి, నీకేం కావాలో కోరుకో అని అందరి ఎదుట ప్రమాణం చేశాడు. ఇంకా తప్పక ఏం చేశాడంటే బండ్రోదులను పంపించి చెరసాలలో ఉన్న దైవజనుడు యోహాను గారి తల నరికి పళ్ళుములో తీసుకొస్తే ఆ చిన్నదానికి ఇస్తే ఆ చిన్న తీసుకెళ్ళి ఎవరికి ఇచ్చింది? వాళ్ళ అమ్మకి ఇచ్చింది. దేనికో తెలుసా ప్రియా దేవుని బిడ్డ? దైవజనుడు పాపము చెయ్యొద్దు అని చెప్తూ ఉన్నారు, దైవజనుడు వ్యభిచారం చెయ్యొద్దు అని చెప్తూ ఉన్నాడు, దైవజనుడు ప్రతి దానికి ఖండిస్తూ ఉన్నాడు. అటువంటి దైవజనుడిని తొలగిస్తే మనం ఎలాగైనా తిరిగేవచ్చు, ఎలాగైనా గంతులేవచ్చు, అడిగేవాళ్ళు ఎవరో కూడా లేరు. ఈరోజు ఇది యెజబెల్ ఆత్మ. ఏ ఆత్మ అండి? తల్లి కూతుర్లకి ఈ యెజబెల్ ఆత్మ. ప్రియా దేవుని బిడ్డ, అమ్మా ఈరోజు మనం చేస్తున్న భక్తి, మన ప్రవర్తన, సంఘానికి వస్తున్న, సావాసానికి వస్తున్న పిల్లలారా, ప్రభు చెప్తూ ఉన్నారు, నీ ప్రవర్తన బట్టే నువ్వు దీవెనను అందుకుంటావు, నీ ప్రవర్తన బట్టే ఆ పరలోక రాజ్యానికి యోగ్యుడిగా యోగ్యురాలుగా మార్చబడతావు. ఆమేన్.
ఏమండి తల నరికి తెచ్చేసారు, ఏం చేసుకుంటుంది ఇప్పుడు తల? ఏం చేసుకుంటుందండి? ఈయన చేప తలకాయ పులుసు పెట్టుకుంటాకి. ఏమండి చూడండి ఎంత దుర్మార్గం. ఏ ఆత్మ ఇది? దెయ్యాల ఆత్మ. ఏ ఆత్మ ఇది? దెయ్యాల ఆత్మ. ఈరోజు సంఘముతో చెప్పిన మాటలు చెవుగలవాడు వినుగాక. ఆమేన్. ప్రియా దేవుని బిడ్డ, ఈ రూతుకున్న ఆ ప్రవర్తనను బట్టి రూతు గ్రంథము నుంచి రూతు అండ్ బోయాజ్, బోయాజ్ అండ్ దావీద్. అవండి దావీదు వంశములోకి వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడి దాకా వచ్చింది ప్రవర్తనను బట్టి చెప్పండి? క్రొత్త నిబంధనలో యేసుక్రీస్తు వంశావళి దాకా ఇచ్చాడు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. నీవు కూడా నీ ప్రవర్తన అలాగుంటే నీ ప్రవర్తనను బట్టి జీవ గ్రంథములో ఆయన నీ పేర్లు రాయబడునుగాక. ఆమేన్. అవునండి, మన ప్రవర్తన బట్టే. చూడండి, ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఏంటో తెలుసా? 2 చెట్లు ఉన్నాయండి. 2 చెట్లు వింటున్నారామా? 2 చెట్లు ఎదుగుతూ ఉన్నాయి. చక్కగా కలకల ఆడుతూ ఎదుగుతూ ఉన్నాయి. ఎదిగేసిన తర్వాత ఆ 2 చెట్లు కూడా ఏం చేసినాయి అంటే పూత పూసినాయి. 2 చెట్లు కూడా పూత పూసింది, పిందులు అయ్యాయి, కాయలు అయ్యాయి, ఫలాలు అయ్యాయి. ఇప్పుడు ఒక చెట్టుకాయ తింటే చేదుగా ఉంది, ఒక చెట్టుకాయ తింటే మధురంగా ఉంది. వినాలి ఏమండి? 2 చెట్లే. అర్థమవుతుందండి? 2 చెట్లే, 2 ఒకసారి నాటిని. ఒక చెట్టు ఫలం తింటే చేదు, ఒక చెట్టు ఫలం తింటే మధురం. ఆలోచించండి. సంఘంలోకి సావాసంలోకి వస్తున్న మన ఫలం ఎలాగుంది? ఎలాగుందండి అంటే ప్రవర్తనను బట్టి నీ ఫలం మధురంగా మార్చబడుతుంది. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎలాగండి? నీ ప్రవర్తనను బట్టి నీ ఫలం ఎలా మార్చబడుతుంది? మధురంగా మార్చబడుతుంది. ఇప్పుడు ఆ చెట్లు మనం చూస్తుంటే 2 ఒకలాగే, సేమ్ డీటెయిల్ ఒకలాగానే ఉన్నాయి. మందిరానికి వెళ్తున్నాయి, వస్తున్నాయి, బైబిల్ చదువుతున్నాయి, పాటలు పాడుతున్నాయి. అంటే వీళ్ళిద్దరిలో తేడా ఏంటంటే దాని ఫలం ఎలాగుంది? ఆమె ఫలం చేదుగా ఉంది, ఈమె ఫలము మధురంగా ఉంది. దేన్ని బట్టి అలా జరిగిందంటే ప్రవర్తనను బట్టి. నీ ప్రవర్తనను బట్టే. ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు మన ప్రవర్తన చూచుచున్న దేవుడు, చూస్తూ ఉన్నాడు. చూస్తూ ఉన్నాడు. నా ప్రతిఫలం, నేను చేస్తున్న పరిచర్య, నేను చేస్తున్న విధానం, నేను కష్టపడుతున్న ఆ కష్టం అంతా కూడా దేవుడు చూస్తున్నాడు. నా ప్రవర్తన అంతా చూస్తున్నాడు. ఈరోజు విశ్వాస జీవితంలో కూడా ఉండవలసింది ఏంటంటే ఆయన నా ప్రవర్తన మాట్లాడాలి. ఆయన నా ప్రవర్తన చూచుచున్నాడు. నేను కూర్చుండడు ఆయన చూస్తున్నాడు, నేను లేచినప్పుడు ఆయన చూస్తున్నాడు, నేను పడుకుండుట ఆయన చూస్తున్నాడు. మన ప్రవర్తన బట్టే దేవుడు మనకి ప్రతిఫలాలు కలగజేయునుగాక. ఆమేన్. చూడండి, ఋతు ప్రవర్తన ఎలాగుంది? యెహోవా వలన దీవెనలు అందుకున్నదానా నువ్వు యోగ్యురాలు అన్నాడు. మరి యెజబెలు ప్రవర్తన ఎలాగుంది?
నాశనానికి దారి తీసింది, భయంకరమైన మరణించింది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఈమె పేరేంటి ఏమండి? హెరోదియా. ఏం చేసింది? ఆమె చెడిపోయింది, తన కుమార్తెను కూడా చెడగొట్టేసింది. వీళ్ళిద్దరూ కూడా నరకానికి వెళ్ళిపోయారు, శపింపబడిపోయారు. శపింపబడిన అనుభవం, ఆ శపింపబడిన అనుభవం యేసు రక్తము చేత కడగబడిన మనకి ఆ శపింపబడిన అనుభవం ఉండకుండా ఉండునగాక. ఆమేన్. మరొక స్త్రీని చూపెట్టి నేను ముగిస్తాను. చూడండి, ఎస్తేరు గ్రంథం చూడండి ఒకసారి. అందరూ ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాలలో ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 17వ వాక్యం. స్త్రీ అందరికంటే, అందరు వినండి అమ్మా, ఒకసారి చదవండి, చూడండి. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. దయాదాక్షముల అనే కిరీటము పొందును. అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ ఎస్తేరు ఎవరు అంటే పేదరాలు. ఎవరు? తండ్రిని తల్లిని కోల్పోయిన పేదరాలు. అవునండి, ఎస్తేరు పేదరాలు. ఒకసారి ఏం జరిగిందంటే, రాజుకి కన్యకలు అవసరం, వివాహం చేయడానికి కన్యక అవసరం. ఇప్పుడు మనం అందరం ఎవరు అండి? మాట్లాడాడు అమ్మా, అక్క, మనం అందరం ఎవరం? కన్యకలం. రాజు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు రాజుకి ఎవరు అవసరం? అవునండి, రాణిలు అవసరం. కన్యక అంటే ఏంటి తెలుసా అండి? అవునండి, ఎవరిని కన్యక అంటారు చెప్పండి? అయ్యలారా, అమ్మల్లారా, కన్యక. ఎవరు కన్యకత్వాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటారో వాళ్ళని కన్యక అంటారు. అర్థమైందండి? ఏం కాపాడుకోవాలి అంటే ఏంటి? దానికి ఇంకా మీనింగులు ఉన్నాయి. స్త్రీ తన పరిశుద్ధతను కాపాడుకుంటాను, వారిని కన్యక అంటారు. ఎవరిని పడతానని కన్యక అనవలసిన పని లేదు. ట్రాక్ తప్పిన వారిని కన్యక అని పిలిస్తే అది వ్యర్థం. ఈ రాజు దగ్గరికి కొంతమంది కన్యకలను తీసుకొచ్చారండి. కొంతమంది కన్యకలను తీసుకొచ్చారు, ఏరి మరీ తీసుకొచ్చారు కన్యకలను. తీసుకొచ్చి ఆ కన్యకల్ని ఇక్కడ హగ్గాయి ఆయన చేతికి అప్పచెప్పారు. ఇక్కడ ఈయన చేసే పని ఏంటంటే, ఆ కన్యకల్ని ఏం చేయాలంటే, ఏమండి, ఆ కన్యకల్ని శుద్ధీకరించాలి. ఏం చేయాలి? దేని చేత శుద్ధీకరించాలి? ఏమండి, తైలము చేత. వేలాది కోట్ల కొద్ది విలువైన తైలము చేత వారిని ఉతక స్నానము చేయించి వారిని అలంకరించి ఎవరి ఎదుట నిలబెట్టాలి? రాజు ఎదుట నిలబెట్టాలి. ఇలాగ జరుగుతూ ఉన్న అక్కడ మనం చూస్తే అది చదవండి. 2:8 చదవండి అమ్మా. తన పిన్న తండ్రి
తన పినతండ్రి కుమార్తెన హదస్స ఉమ్. అను ఎస్తేరు ఉమ్. తల్లిదండ్రులు లేనిదై ఉండగా తల్లిదండ్రులది లేనిదై ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆ. ఆమె అందమైన రూపమును అందమైన రూపమును సుందర ముఖము గలదై ఉండెను. సుందరగల ముఖము గలవై ఉండును. ఆమె తల్లిదండ్రులు మరణము పొందిన తరువాత మొర్దెకై ఆమెను తన కుమార్తెగా స్వీకరించెను. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకులు అనేకులు షూరు కోటకు పోగు చేయబడి హేగే వంశమునకు వశమునకు అప్పగింపబడగా ఎస్తెరు రాజు యొక్క నగరకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనదై గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి ఆమె పరిమళ క్రియల కొరకైన వస్తువులను ఆమెకు కావలసిన భోజన పదార్థములను రాజు ఇంటిలో నుండి ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరచేసి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. మొర్దెకై నీ జాతిని నీ వంశమును కనుపరచకూడదని ఎస్తెరునకు ఆజ్ఞాపించి ఉండెను గనుక ఆమె తెలుపలేదు. ఎస్తెరు ఎలాగుండెను అదియు ఆమెకేమి సంభవించినదియు తెలుసుకొనుటకై అంతఃపురం యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. 6 మాసములు గోపరస తైలముతోను దేంతోనండి గోపురస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ కొరకై మరి వేరు పదార్థములతోను వేరే పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునంతకు చాలా నీకు నోరు ఎక్కువ తిరిగిపోతుంది. ఇక్కడ క్షుణ్ణంగా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ స్త్రీలను రాజు ఎదుట నిలబెట్టడానికి హగ్గయ్య చేసింది ఏంటంటే, ఏం చేశాడండి? అలంకరణ, పరిమళ తైలం, విలువైన తైలాలతో వాళ్ళని ఏం చేశాడంటే స్నానం చేయించాడు. పైనుంచి కింద దాకా స్థానం. దాన్ని ఏమంటారంటే ఉతక స్థానం అంటారు. ఏ స్థానం అది? ఉతక స్థానం. పరిశుద్ధమైన అలంకరణ. ఎవరు ఎదుట నిలబడాలంటే? రాజు ఎదుట నిలబడాలంటే తగిన సమయం వచ్చింది. వినండి, తగిన సమయం వచ్చింది. రాజు ఎదుట నిలబడాలంటే స్త్రీలందరినీ కూడా సిద్ధపరిచి ఒక్కొక్క దినాన్ని ఆ రాజు ఎదుటికి వెళ్ళి ఈ స్త్రీ నిలబడాలి. ఈ స్త్రీ నిలబడాలంటే ఈ స్త్రీకి ఏ అలంకరణ అలవాటయిందో, ఏమండి, ఏ అలంకరణ అలవాటు చేసుకుందో అదే అలంకరణ ప్రకారంగా స్త్రీలు వెళ్ళి రాజు ఎదుటి నిలబడే సమయం వచ్చింది. ఒక్కొక్క స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? దానికి విలువైన ఆభరణాలు. ఏ ఆభరణాలు? స్త్రీ కోరుకునేది ఏంటండి ఎక్కువగా? అవునండి అయ్యా, స్త్రీ కోరుకునేది ఎక్కువగా ఏం కోరుకుంటుంది? ఆభరణాలు, బంగారాలు. మామూలుగా కోరుకోరు, ఉండాలే కానీ నడానికి బెల్ట్ కట్టుకున్నట్లుగా, ఏమంటే ఒడ్నాలు, చేతులు ఒడ్నాలు. అబ్బో, మామూలుగా ఉండదు వ్యవహారం, మామూలుగా ఉండదు. ఒక్కొక్క స్త్రీ కోరుకుంటూ ఉంది. కోరుకున్న ఎన్ని ధరింపు చేసుకుంటుంది. వెళ్ళి రాజు ఎదుట మాట్లాడండి, రాజు ఎదుట నిలబడుతూ ఉంది. రాజు ఎదుట నిలబడుతున్నప్పుడు రాజు అంటున్నాడు, ఆ అలంకరణ చూసి, కొంతమంది అలంకరణ చూసి గో బ్యాక్ అంటున్నాడు. ఏమంటున్నాడండి? అంటే వెళ్ళిపోమన్నప్పుడు ఈ బంగారం తీసే పని లేదా? వెళ్ళిపోమన్నప్పుడు
ఈ తొడుక్కున్న బంగారం తీసే పని లేదు, ఉడాయించుకొని ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఒక్కొక్క స్త్రీ ఏం చేస్తుందంటే, అబ్బా రాజుకి ఇష్టం లేకపోయినా వెళ్ళిపోయేటప్పుడు ఈ బంగారంతో చెక్కేవచ్చు ఏమండి అనే ఆలోచనలతో, అంటే రకరకాల ఆలోచనలు. ఈ స్త్రీల్లో ఉన్న జబ్బు ఏంటంటే, నలుగురు పురుషులు ఉన్న అక్కడ ఏ మాట ఉండదు అవునా. నలుగురు కూడుకున్న చోట ఎలా ఉంటుందండి స్త్రీలో, ఎవరు ఇంకొకలా ఉంటుంది. అవునా కాదా చెప్పండి, యథార్థం చెప్పండి, నిజం ఒప్పుకోండి ఏమండి. వీళ్ళు కోరుకున్న నగలు, కోరుకున్న వడ్నాలు, బంగారాలు అన్నీ ధరించుకొని రాజు ఎదుట నిలబడుతుంటే రాజు ఒక ఆలోచన వచ్చింది, అమ్మో ఈవిని రాణిగా చేసుకుంటే రాజ్యంలో ఉన్న బంగారం అంతా తెమ్మంటది ఏమండే, రాజ్యంలో ఉన్న బంగారం అంతా తెమ్మంటది. ఎందుకులే కానీ రాజ్యం అవజేసేలా ఉంది, వెళ్ళిపోండి ఒక్కొక్కళ్ళని తగిన సమయంలో రాజు ఏం చేస్తున్నాడండి, పంపించేస్తా ఉన్నాడు. ఇక రూతుకి సమయం, ఇక్కడ ఎస్తేరుకి సమయం వచ్చిందండి. ఎవరికి వచ్చిందండి? ఎస్తేరుకి సమయం వచ్చింది. ఎస్తేరు ఎవరికి అప్పు చెప్పుకుంది ఏమండి? హేగేకి అప్పు చెప్పుకుంది. ఈ హేగే ఎవరంటే పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నారు. కొటేసుగా చెప్పట్లే గట్టిగా దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రైజ్లా ఎలా ఉన్నాడు హేగే? ఎలా ఉన్నారండి? పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్నాడు. హేగే దగ్గరికి వెళ్ళింది, అయ్యా నేను ఏం అలంకరించుకోవాలి చెప్పయ్యా అంటే, చూడమ్మా ఇగో వాళ్ళందరూ యవనస్తులు అందరూ కూడా అలంకరించుకున్నారు కదా, ఇగో ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి, నీకు ఏది కావాలో అది అలంకరించుకో అంటే, అప్పుడు అంటుంది ఎస్తేరు, అయ్యా ఈ అలంకరణ నాకేమీ వద్దు. ఏంటంటే అసలు మీరు ఆడోళ్ళేనా? ఏమందండి అంటే మీకు కోపం వచ్చి ఉంటుంది, బంగారం వద్దంటారేంటండి పాస్టర్ గారా అవునండి. ఏమందండి? అందుకునే అవి జీవగ్రంథంలో రాయబడి ఉంది. ఆ ప్రవర్తన వలనే అయ్యా ఇందులో ఉన్న బంగారం విలువైన వస్తువులు నాకేమీ అక్కర్లేదు. మరి ఏమి ధరించుకుంటావు అంటే, పరిశుద్ధమైన అలంకరణ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఏ అలంకరణ అది? పరిశుద్ధమైన అలంకరణ. సింపుల్గా శారీ కట్టుకుంది, వైట్ శారీ. సింపుల్గా వినండి, సింపుల్గా శారీ కట్టుకుంది, వైట్ శారీ. సింపుల్గా ఒక గులాబీ కాడట్టుకుంది, గులాబీ పువ్వు. రాజు ఎదుటెళ్ళి అలాగ నిలబడదంట. నిలబడితే రాజుకే కాదు, అక్కడ చూసిన వారందరికీ కూడా ఏం కలిగిందంటే, ఎస్తేరు మీద దయ కలిగింది. ప్రైజ్ లార్డ్. ఏం కలిగిందండి? దయ. చూసారా ఎస్తేరు ప్రవర్తన? రాజు చూశారు, నా రాజ్యానికి కావలసిన నీవే. ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆ పరలోక రాజ్యానికి కావలసింది నీవే. నీలాంటి ప్రవర్తన ఉన్నవారే పరలోక రాజ్యానికి యోగ్యులు. దేనికి? చూసారా ప్రియా దేవుని బిడ్డ? అందుకుని అక్కడ అంటున్నాడు ఆ 17వ వాక్యంలో, స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించును, కన్యకలందరికంటే ఆమె అతని వలన దయా దాక్షిణ్యములు పొందెను. దేవునికే మహిమ కలుగునగాక. ఏం పొందుకుందండి? దయా దాక్ష్యములు పొందుకుంటమే కాదు, దేవుడు ఆమెకి కిరీటాన్ని ధరింపచేశాడంట. ఏం ధరింపజేశాడండి? ఏం ధరింపజేశాడు? కిరీటం. ఏ కిరీటం? దయా కిరీటం. ప్రైజ్ ది లార్డ్. గుణగణాలను బట్టి నా దేవుడు మనకి దయా కిరీటనైనా ధరింప చెయ్యునుగాక. ఆమేన్. చూడండి ప్రియా దేవుని బిడ్డ, ఈరోజు మన ఆలోచనలే కానివ్వండి,
మన ప్రవర్తనే కానివ్వండి, మన విధానమే కానివ్వండి, ప్రతిదీ కూడా చూచుచున్న దేవుడు చూస్తున్నాడనే భయభక్తులతో మనం ఉండాలి. మన ప్రవర్తన ఆయన ఎదుట సరైనదై ఉండాలి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డ, మనం నలుగురిని చూసాం. ఎంతమంది స్త్రీలని? 4 స్త్రీలను చూసాం. మొట్టమొదటి స్త్రీ ఎవరో? రూతు. ప్రవర్తనను బట్టి దేవుడు ఏమన్నాడు? దేవుని వలన ఏమన్నాడండి? దేవుని వలన నువ్వు దయ పొందిన దానివి, నువ్వు యోగ్యురాలువు. దేనికి యోగ్యురాలు? ఆశీర్వాదాలకి యోగ్యురాలు. ఇంకో మాట చెప్పనా? దేనికి యోగ్యురాలు? ఆ పరలోక రాజ్యానికి యోగ్యురాలు. దేనికి యోగ్యురాలు? ఆ జీవ కిరీటానికి యోగ్యురాలు. ఇక్కడ యెజబెలు గురించి మనం చదివాం. ఆవిడ స్త్రీయే. ఏమండి? యెజబెలు గురించి ఆవిడ స్త్రీయే. దేవుని శాపాన్ని మూట కట్టుకుంది. భయంకరమైన మరణం మరణించింది. ఆ ఆత్మ ఇప్పుడు కూడా సంచరిస్తూ ఉంది, విశ్వాసుల్ని పాడు చేయాలని. ఇక్కడ మార్కు సువార్తలో మనం చదివాం. ఈవిడ ఆత్మ ఎలాగుంది? ఏమండి? దైవజనుడు యోహాను తల నరికి తీసుకురమ్మంది. ప్రవర్తన. అయ్యా, దండం పెట్టి మరీ చెప్తున్నాను, మీ ప్రవర్తనను బట్టే మీ పిల్లలు ఆశీర్వదించబడతారు. ముందు మన ప్రవర్తన సరి చేసుకోవాలి. మన ప్రవర్తన చూసి మన పిల్లలు కూడా ఆ విధంగానే నడుచుకోవాలి. అయ్యో, నా తండ్రి భక్తిపరుడు, నా తల్లి భక్తిపరురాలు, నా తల్లి ఉదయం లేచి ప్రార్థన చేసి స్తోత్ర ప్రార్థన చేసి మమ్మల్ని లేపి మా అందరికీ కూడా ఆమె ప్రార్థన నేర్పించే తల్లి, ప్రార్థన నేర్పించే తండ్రి, సంఘానికి నడిపించే తల్లి, సావాసములో నడిపించే తండ్రి. ఈరోజు మనకే భక్తి లేకపోతే ఏమండి? మనకే భక్తి లేకపోతే ఏమండి? పిల్లల పరిస్థితి ఏంటి చెప్పండి? ఏమండి? గాలిపటానికి ఏమి ఉండాలి? మాట్లాడండి. దారం ఉండాలి. దారం మన చేతిలో ఉంటే గాలిపటం మనం చెప్పిన మాట వింటుంది. ఆ దారం మన చేతిలో లేకపోతే ఏమవుద్ది? ఎక్కడో దానికి తెలీదు, దాని పరిస్థితి దానికే తెలీదు, ఏమైపోతుందో, ఎక్కడికి వెళ్ళి పడుతుందో. ఏమండి? దానికే తెలీదు పరిస్థితి. ఇప్పుడు విశ్వాసులైన మన జీవితంలో మనకుండవలసిన ఆ ప్రవర్తనను బట్టే మన కుటుంబాలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. మొట్టమొదటి ఏంటి చెప్పండి? రూతు ప్రవర్తన యెహోవా వలన దీవెను పొందుకుంది, యోగ్యురాలుగా మార్చబడింది. ఈ యెజబెలు ఏం చేసింది? ఏమండి? శపింపబడిపోయింది. అలాగే ఇక్కడ హేరోదియా కూడా తన కుమార్తె, తన కుటుంబం ఏమైపోయింది? శపింపబడిపోయిన అనుభవంలోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఎస్తేరు జీవగ్రంథములో రాయబడి ఉంది. రాజు ఎదుట నిలబడినప్పుడు రాజు దండాన్ని చూపించాడు. దేవునికి మహిమ కలుగునగాక. అమ్మా, నీవు యోగ్యురాలువు, అందుకునే నా సన్నిధికి వచ్చావు, నా సావాసానికి వచ్చావు, నా సంఘానికి వచ్చావు. నా సంఘానికి, నా సావాసానికి వచ్చిన తర్వాత నీవు యోగ్యురాలుగా మార్చబడాలి. అందరూ లేచి నిలబడదాం ఒక క్షణం అందరం కూడా. ప్రియా దేవుని బిడ్డ, లేచి నిలబడిన మనము ఒక క్షణము, అయ్యా, యెజబెల్ ఆత్మ మాలో ఉండకూడదు నాయన. లూదియా ప్రవర్తన మాలో ఉండకూడదు. యెజబెలు ప్రవర్తన మాలో ఉండకూడదు. హేరోదియ ప్రవర్తన మాలో ఉండకూడదు.
అని నువ్వు అడుగు. మరి ఏ ప్రవర్తన కావాలి? అదుగో రూతు ప్రవర్తన మాలో ఉండాలి నాయన. రూతు ఏ విధంగా ప్రవర్తించిందో నీ ఎదుట, అలాగే నేను ప్రవర్తించి యెహోవా వలన దీవెన పొందుకొని. ఈరోజు ప్రియా దేవుని బిడ్డ, నీ మొదట భక్తి ఎలాగుంది? ఇప్పుడున్న భక్తి ఎలాగుంది? నీవు మొదటి స్థితిలో ఏ విధంగా పరిచర్య, ఏ విధంగా ప్రార్థన, ఏ విధంగా ఆసక్తితో ఉన్నావో, నీవు మరణించే వరకు కూడా అతమా నిన్ను నన్ను ఎవరు వేరు చేయలేరు. సంగమా, నువ్వు కోరుకోవలసిన విశ్వాసి, నువ్వు కోరుకోవలసినది ఏంటంటే మరణ వరకు ఈ సంఘాన్ని నేను వదిలిపెట్టనయ్యా. మరణ వరకు నన్ను ఎవరు వేరు చేయలేరయ్యా. ఆ బారాల షరాబాబా, ఒక నిబంధన చేసుకో దేవుని సన్నిధిలో. ఇప్పుడు నుండైనా ఎస్తేరులాగా నేను జీవిస్తానయ్యా. ఇప్పుడు నుండైనా రూతులాగా నేను జీవిస్తానయ్యా. కోరుకో, కోరుకో, అడుగు, అడుగు, అడుగు. ఒక నిబంధన. నేను వెండి బంగారాలు కోరుకోలేదయ్యా. నీ ఎదుట నేను వృక్తురాలినై నిలబడ్డానయ్యా. నీ పాదాల కాడ పడుకున్నానయ్యా. యేసు ప్రభు అంటున్నాడు, అమ్మా నువ్వు రావలసిన చోటకే వచ్చావు, వినవలసిన మాటలే విన్నావు. ఇదిగో నువ్వు యోగ్యురాలివి. నీ ప్రవర్తన బట్టి నీవు యెహోవా వలన దీవెన పొందిన దానివై ఉన్నావు. నిత్య నిబంధన నీతో చేసి నీ పద సన్నిధి చేరియున్నానే. అయ్యా, నీ పాదాల చెంతకే నేను వచ్చానయ్యా. యేసు ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార, ప్రణుదింతును నిన్నే ఆశ తీర. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార, నా ఆత్మతో పాటలు పాడ నీ కృపలే. ఓయ్ నా ఆత్మతో నీ కృపలే నాకు నిత్య నిబంధన నీతో చేసి నీ పద సన్నిధి చేరియున్నానే. నిత్య నిబంధన ఓయ్ పాద సన్నిధి చేరియున్నానే. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార, ప్రణుదింతును నిన్నే ఆశ తీరా. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమార, నా ఆత్మతో పాటలు పాడ నీ కృపలే నాకు. యేసయ్యా, నా ఆత్మతో పాటలు పాడ నీ కృపలే నాకు హేతువులాయే. నిత్య నిబంధన నీతో చేసి నీ పద సన్నిధి చేరియున్నానే. యేసయ్యా, నిత్య నిబంధన నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే.
కొనుదీంతును నిన్నే ఆశ తీరా ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా. నా ఆత్మతో పాటలు పాడా నీ కృపలే నాకు హేతువులాయే. నా ఆత్మతో పాటలు పాడా నీ కృపయే నాకు హేతువులాయే. నిత్య నిబంధన నీతో ఒక నిబంధన, దేవుని సన్నిధిలో ఒక నిబంధన. సన్నిధి చేరి రూతులాగా నేను బతకాలయ్యా. నిత్య నిబంధన నీతో చేసి నీ పాద సన్నిధి చేరియున్నానే. ప్రాణేశ్వర ప్రభు దైవ కుమారా. అదిగో ఒక నిబంధన, ఒక నిబంధన. అమ్మా ఒక నిబంధన, అయా ఒక నిబంధన. ఋతు వలె నా ప్రవర్తన ఉండాలి, ఎస్తేరు వలె నా ప్రవర్తన ఉండాలి. యెజబెల్ ఆత్మ నాలో ఉండకూడదు నాయన. హేరోదియా ఆత్మ నాలో ఉండకూడదు నాయన అని ఒక నిబంధన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన 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 ప్రార్థన. ఎవరికి వారే ప్రార్థన చేసుకుంది. పరిశుద్ధుడా అని కొందనాలు, జీవాధిపతివైన మా దేవానికి స్తోత్రములు తండ్రి. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు, శాలేము రాజ్యానికి స్తోత్రములు తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, మహిమ కలిగిన దేవుడానికి స్తోత్రములు. కృపా సత్య సంపూర్ణుడమైన మా యేసయ్యానికి స్తోత్రములు తండ్రి. అయా నువ్వు దయగలిగిన దేవుడివి, కృప కలిగిన దేవుడివి, కనుకరుము కలిగిన దేవుడివి నాయనానికి స్తోత్రములు తండ్రి. ఆకాశముని సింహాసము, భూలోకముని పాదపీఠమై ఉన్నది దేవానికి స్తోత్రములు నాయన. అయా నీకు లెక్కలేని కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి, నీకు స్తోత్రాలు. అయా మీ దయజలను నిలబెట్టి నాయన మాతోను కూడి వచ్చిన బిడలతోను పోవా. అయా నువ్వు తెల్ల తేటగా నువ్వు మాట్లాడున్నావు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అయా అందరం విన్నాము తండ్రి, నీకు వందనాలు. మరి ఎలా జీవించాలని నువ్వు మాట్లాడి ఉన్నావు పవ్వా. ప్రతి బిడ్డ ఎన్నది పవ్వా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రములు తండ్రి. అయా కృపా కనుకరుము కలిగిన దేవుడా, అయా ఏ విజయాత్మను పొందుకునేవాడిగా కాక అయా నీకు స్తోత్రములు తండ్రి. రూతు వలె నీ పాదముల కడుండే ఆత్మను మీరు కలిగిస్తే మరి ప్రార్థన చేస్తున్నాము తండ్రి, నీకు స్తోత్రములు. అయా నీ పాదముల కడుండాలి, నీ ప్రవర్తన మార్చుకోవాలి, దైవ ప్రవర్తన పొందుకోవాలి బాబా. నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడల కట్టు కృపను అనుగ్రహించండి నాయన. అటు ఆత్మను కలిగిస్తాయండి అయ్యా, నీకు వందనాలు. అయ్యా 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 పాపములకు ఎల్లక నా తండ్రి. అయ్యా నాయన ఇప్పుడు ప్రవర్తన కన్నా నీ వెనకడ ప్రవర్తన గొప్పదని నువ్వు మాట్లాడున్నావు తండ్రి. అయ్యా మేము ఏ రీతిగా జీవించాలో నువ్వు మాట్లాడున్నావు తండ్రి. మేము ఆ రీతిగా జీవించే ఆత్మను మాకు దయచేయండి దేవానికి స్తోత్రములు తండ్రి. అయ్యా మేము నశించిన నాయన, అయ్యా మేము అటువంటి ఆత్మను పొంది ఉండకూడదు. నీ పరిశుద్ధమైన ఆత్మను మేము పొంది ఉండాలి తండ్రి, నీకు స్తోత్రములు నాయన. అటు గొప్ప మాకు దయచేయండి అయ్యా, అటు దయ మాకు అనుగ్రహించు పోవా, నీకు స్తోత్రములు తండ్రి. అయ్యా మేము ఎప్పుడు కూడా పోవా గాయపరిచేవారుగా లేక వెనకడిగేసేవారుగా కాక నీ ముందుకు నడిచి ఆత్మను మాకు దయచేయండి తండ్రి. ఇదిగో నీ బిడ్డలు దయా కిరీటాన్ని పొందుకోవాలి. ఎస్తేరు వలె దయా దాక్షముల గల కిరీటాన్ని పొందుకోవాలి. ఎస్తేరు వలె ఆశీర్వదించబడాలి. ఎస్తేరు వలె నైనా నీ దయా కిరీటాన్ని ప్రతి బిడ్డ పొందుకోవాలి. ఎస్తేరు వలె నీకు లోబడే ఆత్మ ప్రతి బిడ్డకి మీరు కలగసేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. అలాగే నైనా నీకు వందనాలు.
విశ్వాసులందరినీ నీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం ప్రభా. అయా చేతి పని, ఉద్యోగాలు, వ్యాపారాలు చేతున్న బిడ్డల మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే అనేకమైన రకరకాల పనులు చేస్తున్నారు. పాడి పంట ఉన్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపం చేసుకోండి నైనా. నీకు స్తోత్రములు తండ్రి. మరి నైనా అనేకమైన బలహీనతలు ఉన్నారు ప్రభా, మీరు ముట్టండి, బాగు చేయండి దేవానికి స్తోత్రాలు. అయ్యా నువ్వు తప్ప మాకెవరు ఉన్నారు తండ్రి? ఈ లోకంలో ఎవరు మాది కాదు కానీ ప్రభా, అయ్యా నిన్ను అనుసరించి నేను నడుతున్నప్పుడు ప్రభా నీ గొప్ప నీ బిడ్డలుగా గ్రహించండి. మోకాళ్ళ ఉన్న బలహీనతలు తొలగించండి. నీ నామములో విడుదల కలుగును కాక, విడుదల కలగసేయండి తండ్రి. నీకు స్తోత్రాలు అయా, నీకు స్తోత్రములు. ఎవరు ఏ బలహీనత చేత బాధపడకుండా అయా ఈ వారం అంతా నీ కాపుదల నీ గొప్పను అనుగ్రహించండి తండ్రి. నీకు స్తోత్రాలు. చిన్నల మొదలుకుంటే పెద్దల వరకు నీ గాయాలను చూస్తే నీ బిడ్డలకు దయచేయండి తండ్రి. నీకు స్తోత్రములు నైనా. అయా నిశ్చయముగా నీ అడిగి జాడలను నీ తలంపులను నడిచి ఆత్మ ప్రతి బిడ్డకి మీరు కలిగిసేయండి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే విశ్వాసుల్ని, మమ్మల్ని, సేవకుల్ని నీ చేతులకు అప్పచెప్పుకుంటూ యేసు పరిశుద్ధ నామమున పట్టాడి వేడుకొని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ నుండి, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ సన్నిధి, సహవాసము చేరుకుడొచ్చిన మనకును సకల పరిశుద్ధులకును తన దాసుల కుటుంబానికి సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. వచ్చే ఆదివారం ప్రభు బల్లారాధన వినండి. వచ్చే ఆదివారం ప్రభు బల్లారాధన. ఒకవేళ ఎవరైనా